రైతు బాంధవుడుగా తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతును రాజుని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన పాలన తర్వాత వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం రైతు వెన్నెముక విరుస్తూ రైతు గిట్టుబాటు ధర లేని పరిస్థితి తీసుకొచ్చి అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి తీసుకొస్తున్న పరిస్థితుల్లో ఆ రైతును ఆదుకోవడానికి, ఆ రైతుకు అండగా నిలవడానికి, ఆ రైతుకు భరోసా ఇచ్చి నేనున్నానని చెప్పడానికి పొదిలికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వస్తే కేవలం 2 కిలోమీటర్లు ఉన్న దూరం తను రాలేనంత, కదలలేనంత జనం, రైతులు, అడుగడుగున రైతులు జగన్మోహన్ రెడ్డి గారికి తన బాధలు చెప్పుకోవడానికి వేలాదిగా రైతులు రోడ్ల పైన నిలబడి నీ పాలన ఉన్నప్పుడు మేము సుఖంగా ఉన్నా, ఈ పాలన వచ్చింది, ఈరోజు మా కష్టాలు ఎలా ఉన్నాయో నీకు చెప్పు కావాలని ఎదురు చూస్తున్నామంటూ రైతులు మొత్తం రోడ్లంతా నిండిపోయి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో కేవలం 2 కిలోమీటర్లు రావడానికి కూడా తనకి వీలు పడనంత, కదలలేనంత జనం రైతులతో నిండిపోయింది పొదిలి ప్రాంతం అంతా కూడా. ఖచ్చితంగా జగనన్న మరికొన్ని సేపట్లో పొగాకు బోర్డుకి విచ్చేస్తారు, పొగాకు రైతులతో చర్చిస్తారు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సమస్యలను పరిష్కరించమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. ఖచ్చితంగా రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు నిలవడానికి వస్తున్నాడని తెలియజేస్తూ ఎదురు చూస్తున్న రైతులకు కూడా తప్పకుండా మేలు జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.